పోక్సో కేసులో సంచలన తీర్పు వెలువరించింది నల్గొండ కోర్టు. మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో మర్రి ఉషయ్య అనే వృద్ధుడికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది పోక్సో కోర్టు. 40,000 రూపాయల జరిమానా కూడా విధించింది. బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 2023 మార్చి 28న మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఉషయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. 2 ఏళ్ల విచారణ అనంతరం కూడా దోషికి 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పిచ్చింది కోర్టు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పునిస్తోంది. సంవత్సర కాలంలోనే ఇప్పటి వరకు ఈ తరహా కేసులో 16 మందికి శిక్షలు పడ్డాయి. అందరికీ కూడా 23 ఏళ్ల నుంచి 51 సంవత్సరాల వరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పులిచ్చింది నల్గొండ పోక్సో కోర్టు. ఈ తరహా తీర్పులు వెలువరించడంలో నల్గొండ పోక్సో కోర్టు మొదటి స్థానంలో ఉందని చెబుతున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంజిత్ మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో పోక్సో కోర్టు సంచలన తీర్పులు ఇస్తుంది. మొత్తం సంవత్సర కాల వ్యవధిలోనే ఇప్పటికీ 16 మంది కూడా శిక్షలు పడినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఎలాంటి శిక్షలో ఇందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇవాళ కూడా తాజాగా 60 సంవత్సరాల వృద్ధుడు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో 23 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. అదేవిధంగా బాధితురాలకి 10 లక్షల కంపెన్సేషన్ కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో నల్గొండ పోక్సో ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అతి తక్కువ వ్యవధిలోనే గతంలో ఎప్పుడూ లేనంత విధంగా వరుసగా కూడా జడ్జిమెంట్లు కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక కనువిప్పు లాంటిది, ఒక అవేర్నెస్ లాంటిది. ఎందుకంటే మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు విధిస్తారో కూడా ప్రతిరోజు కూడా చూస్తున్నాం. వారానికి ఒక శిక్ష కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి పీపీ రంజిత్ గారు ఉన్నారు. చెప్పండి, మొత్తం కూడా ఈ తక్కువ కాల వ్యవధిలో ఇప్పటి వరకు కూడా ఎన్ని శిక్షలు పడడం జరిగింది ఈ పోక్సో కోర్టులో? మొత్తం ఫిబ్రవరి 2025 నుంచి నేటి వరకు టిల్ టుడే 16/9/2025 వరకు మనకు 16 కన్విక్షన్లు వచ్చినాయి. 16 శిక్షలు పోక్సో కేసులలో వచ్చినాయి. ఆ కేసులు కూడా చాలా గ్రేవియస్ పనిష్మెంట్స్ వచ్చినాయి. ప్రతి దాంట్లో మ్యాక్సిమం 20 years అబోనే పనిష్మెంట్ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నేరం చేయాలనే ఆలోచన వచ్చిన నేరస్తులకి మరియు నేరం చేయాలనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరికగా భావించి వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తూ మేము ఇంకో నేరాలకు మైనర్ బాలికల పట్ల ఎలాంటి నేరం చేయకూడదని చెప్పేసి నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను. ప్రతి కేసులో కూడా చూస్తున్నాం. ఒక కేసులో 24 ఏళ్ళు జైలు శిక్ష, మరో కేసులో చూసినట్లయితే 51 ఏళ్ళ జైలు శిక్ష కూడా. అదేవిధంగా బాధితురాలకి కూడా 10 లక్షల వరకు కాంపెన్సేషన్, వాళ్ళ బాధితులకు కూడా న్యాయం చేకూరేలా ప్రతి దాంట్లో మనకు బాధితులకు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. వాటికి పెయిన్ అండ్ గెయిన్స్ కింద కన్సిడర్ చేసేసి బాధితులకు 10 లక్షల కాంపెన్సేషన్ మరియు నిందితునికి ఏదైతే ఫైన్ వేస్తారో అది కూడా బాధితులకే వస్తుంది. అంటే చాలా వరకు కూడా చూడడం జరిగింది. గతంలో ఈ విధంగా అత్యాచారాలు జరిగిన చిన్నపిల్లలపై ఈ విధంగా రేపులు జరిగినా కానీ కోర్టు నుంచి చాలా వరకు కాల వ్యవధి పట్టేది, తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేసేది. కానీ ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక కనువిప్పు లాంటిది అనుకో. ఇది ఖచ్చితంగా కనువిప్పుగానే. ఇది ఇంతకుముందు గతంలో మనము ఎందుకు రాలేదని అనేదానికంటే ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టు కాబట్టి మేము మాకున్న ఆపర్చునిటీ తోటి, మాకున్న అవకాశం, మాకున్న వనరులు, మాకున్న ఆఫీసర్ ప్రతి ఒక్కరు మేము ఫాస్ట్గానే చేస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ అంటే అనేది ఫాస్ట్ ట్రాక్గానే చేస్తున్నాం. కానీ ఒక్కొక్కరిది కూడా ఒక్కొక్క కాదా మనం చూడడం జరిగింది. ఎందుకంటే చిన్నారులది కొంతమంది ఆ మూగ అమ్మాయిపై కూడా అత్యాచారం చేసి కూడా ప్రతి ఒక్కరిని కూడా జడ్జి ముందు చెప్పే ముందు కంటతడి పెట్టించినటువంటి పరిస్థితి. ఎందుకంటే మాటలు రానటువంటి పరిస్థితి, జరిగినటువంటి దారుణాన్ని కూడా ఇలాంటి ఘటనలు కూడా చూసి. అవును, 8 సంవత్సరాల పాప కానించి మొదలు పెట్టుకుంటే మెంటల్ ఇల్ హెల్త్ మూగ అమ్మాయిల మీద కూడా వీళ్ళు అగత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని అరికట్టడానికి ఈ శిక్షలు కూడా ఒక హెచ్చరికగా భావించవచ్చు. మరొక కేసు కూడా చూడడం జరిగింది. ఎందుకంటే ఒక కన్న తల్లే అతని యొక్క ప్రియంతో కూడా కన్న తల్లే తన కూతురుపై కూడా బాలికపై అత్యాచారం చేసినటువంటి అది మన నల్గొండ పరిధిలో జరిగిన కేసు అండి. దాంట్లో తల్లికి 22 సంవత్సరాలు, A1కు నిందితునికి 26 సంవత్సరాలు శిక్ష వేయడం జరిగిందండి. దీంట్లో
10 లక్షల కంపెన్సేషన్ బాధితురాలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. పోక్సో కేసుల విషయానికి వస్తే నల్గొండ జిల్లా మొత్తం మీద ఒక రోజా రమణి గారు జడ్జి గారు కూడా ఈ విషయంలో కూడా చాలా వరకు మనం చూస్తున్నాం వరుసగా. ఎందుకంటే 2012లో ఎప్పుడైతే పోక్సో యాక్ట్ వచ్చిందో అప్పటి కేసులు ఇప్పుడు త్వరగతిన కూడా పూర్తయి ఈ రోజు జరిగినటువంటి ఘటన 2020లో జరిగింది. కేవలం 2 సంవత్సరాల పరిధిలో కూడా పూర్తయి కూడా అతనికి శిక్ష పడినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇంతకుముందు మధ్యలో కోవిడ్ ఇవన్నీ రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా డిలే అయ్యడం జరిగింది. ఈ కొంతమంది నేరస్తులు మనకు వాయిదాలకు అటెండ్ కాకుండా ఎన్బిడబ్ల్యూస్ ఉండడం జరిగింది. వాటిని అన్నింటినీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ కొంతమంది కేసు పెట్టిన వాళ్ళు సాక్ష్యాలు కూడా అందుబాటులో ఉండడం వల్ల ఇట్లా డిలే అవడం జరుగుతుంది తప్ప సిస్టంలో కొన్ని డిఫాల్ట్స్ తోటి డిలే అవుతుంది తప్ప ఎక్కడ కూడా ఆఫీసర్ గారి నుంచి కానీ మా గారి నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా డిలే అవ్వడం జరగదు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మీకు కూడా ఎందుకంటే ఎంతోమంది మైనర్ బాలికల మళ్ళీ వారి జీవితాల్లో వాళ్ళంతా కుటుంబ సభ్యులంతా కూడా వారందరూ కూడా ఒక న్యాయం చేసే విధంగా మీరు ఒక భరోసా ఇచ్చే విధంగా కూడా వారికి మీరేం ఇలా నేను ఇది నా బాధ్యతగానే నేను బాధ్యతగానే భావిస్తూ ఉన్నాను. నేను దీంట్లో ఏదో విజయం సాధించుకున్నామనే దానికంటే ఈ సిస్టంలో బాధితుల పక్షాన నిలబడే అవకాశము నాకు దొరికింది. దాన్ని నేను బాధితుల పక్షానే నిలబడతాను. బాధితులకు న్యాయం చేయలేని రోజు ఈ పీపీగా నేను పక్కకు తప్పుకుంటాను. అంటే ఇలాంటి శిక్షలు చూసి కూడా ఎందుకంటే తగ్గుముఖం పట్టే అవకాశం కనపడింది. ఎందుకంటే గతంలో కాడి ఇప్పటికి గతం నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్న శిక్షలు చూసుకుంటే ఇప్పుడు నేను బెయిల్ ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్తున్నాను కాబట్టి ఒక 3 నెలల టైంలో మనకు సంబంధించిన ఒక 10 లోపు బెయిల్సే ఉన్నాయండి. దీన్ని బట్టి చూడొచ్చు ఖచ్చితంగా పోక్సో కేసులు నమోదు కొద్దిగా తక్కువ ముఖం పట్టినాయనే అనుకోవచ్చు. అంటే వీరంతా కూడా ఇందులో మళ్ళీ పైకోర్టుకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. వారి తరపున ఖచ్చితంగా వీళ్ళు పైకోర్టుకు వెళ్తారు. పైకోర్టు పోయి ప్రతి ఒక్కరికి ఇవాళ డిఫెన్స్ నేరస్తునికి శిక్ష పడ్డాక నేరస్తుడు పైకోర్టు పోయి అప్పీల్ చేసుకుంటాడు. ఒకవేళ మా ప్రాసిక్యూషన్లో మేము ఏదైనా కేసు మాకు రావాల్సిన రిజల్ట్ రాకుంటే మేము కూడా అప్పీల్ పోతాం. అప్పీల్ ఉన్నది కామన్గా అందరికీ ఉంటుందండి. ఆ అప్పీల్ పోయి వాళ్ళ వాదన అక్కడ వినిపించుకుంటారు. ఇప్పటి వరకు సంవత్సర కాలంలో 16 మంది కూడా పోక్సో కేసులో శిక్షలు పడినటువంటి పరిస్థితి. ఇంకా ఎన్ని కేసులు పెండింగ్? ఇంకా ట్రయల్స్ పెండింగ్ ఇంకొక 10 కేసులు పెండింగ్లో ఉన్నాయండి. పార్ట్ హెడ్ ట్రయల్స్ ఉన్నాయి. అవి కూడా చూద్దాం, మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రైట్, చూడొచ్చు మనం చూస్తున్నాం నల్గొండ పోక్సో కోర్టు వద్ద ఉన్నాం. చూసినట్లయితే సంచలనటువంటి తీర్పులు అని చెప్పవచ్చు. అన్ని కూడా మైనర్ బాలికపై అత్యాచారాలు చేసినటువంటి కేసులో పోక్సో కేసులో గతంలో ఉన్నటువంటి అంతా కూడా త్వరగతిన విచారణకు రావడం, శిక్షలు పడడం కూడా వరుసగా చూస్తున్నాం. వరుసగా కూడా 24 ఏళ్ళు జైలు శిక్ష, 50 ఏళ్ళ జైలు శిక్ష, అదేవిధంగా బాధితురాళ్లకు కూడా 10 లక్షల రూపాయల కంపెన్సేషన్ కల్పించే విధంగా తీర్పులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంవత్సర కాల వ్యవధిలోనే 16 మందికి కూడా శిక్షలు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మీదట మైనర్ బాలికలపై చేయాలన్నా కానీ అత్యాచారం చేయాలన్నా కానీ భయపడే విధంగా మొత్తం ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కలిగేలా నల్గొండ పోక్సో కోర్టు అనేది కూడా ఒక సంచలనంగా తీర్పులతో ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు. రవితో రమేష్, బిగ్ టీవీ.